హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే యాక్టివా BS6 6G మోడల్ అనమాట. సో దీని ప్రాబ్లం వచ్చేసి ఆయిల్ సర్వీస్కి ఇచ్చారు. సో దీంట్లో చూస్తే అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలీదు ఆయిల్ సర్వీస్ చేసి. సో టోటల్ దుమ్ము పట్టేసింది. సో మన దగ్గర వాటర్ సర్వీస్ లేదు కాబట్టి మనం బ్లోయర్తో అయితే క్లీన్ చేసాం మ్యాక్సిమం. అండ్ ఇది దీని ఎయిర్ ఫిల్టర్ పరిస్థితి. నాకు తెలిసినంత వరకు బండి కొన్నప్పటి నుంచి హెయిర్ ఫిల్టర్ మార్చలేదు దీనికి. అండ్ కిక్కర్ కూడా స్ట్రక్ అయిపోయింది. ఎందుకు స్ట్రక్ అయిందా అని చూస్తే కిక్కరు వాడక దాని లోపల వచ్చే పిన్ అనేది స్ట్రక్ అయిపోయింది. సో పిన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో అంత టైట్ కూర్చునేసింది, అది రావట్లేదు. సరే ఫైనల్గా ఎలా ఎలా అని తీసాను. సో మీకు కనిపిస్తుంది కదా ఆ పిన్ను. అండ్ పళ్ళు బాగున్నాయి, ఓన్లీ పిన్ వరకే ప్రాబ్లం అనమాట. సో మనం ఎప్పుడే కానీ బైక్స్కి అనేది ఒరిజినల్ గ్రీసే వాడాలి. సో ఇది పిన్ను, దాని పిన్ను. అండ్ నేను ఎప్పుడు క్యాస్ట్రాల్ గ్రీసే వాడతా, ఎందుకంటే అదైతే లాంగ్ లైఫ్ ఉంటుంది. సో గ్రీస్ వేసి పిన్ వేసి కూర్చోబెట్టేసాను అనమాట. నాకంటూ వీడియో తీయడానికి ఎవరు లేరు. సో ఒక చేత్తో ఫోన్ పట్టుకోవాలి, ఒక చేత్తో వర్క్ చేయాలి. అండ్ ఫైనల్గా అయితే కూర్చోబెట్టేసాం. సో పర్ఫెక్ట్గా కిక్కర్ అయితే రెడీ అయింది. నాకు వీడియో తీయడానికి కష్టంగా ఉంది, సో అందుకే మీకు ఇలా సింపుల్గా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కొత్త హెయిర్ ఫిల్టర్ BS6 మోడల్ 6Gది. ఇది వచ్చేసి మనకి 230 రూపీస్ పడింది షోరూమ్ పీస్. అండ్ ఇప్పుడే కానీ షోరూమ్ పీసే మార్చుకోండి, లాంగ్ లైఫ్ వస్తుంది. ఫైనల్గా దీనికైతే కిక్కర్ రెడీ చేసి హెయిర్ ఫిల్టర్ అయితే ఇన్స్టాల్ చేసాం. అండ్ దీని మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బ్రేక్ స్ట్రక్ అవుతుంది. అంటే బ్రేక్ లాక్ అనేది ఆటోమేటిక్గా పట్టేస్తుంది. సో దాన్ని కూడా మనం చెక్ చేయాలి. అండ్ బ్రేక్ లైనర్లు అయితే టోటల్గా అరిగిపోయాయి. బ్రేక్ లైనర్స్ కూడా మార్చాము. బ్రేక్ లైనర్స్ ఏంటంటే ఇవి ASK మోడల్ అనమాట. బండి కొన్నది అంటే షోరూమ్ పీసే అవి. అండ్ మనం బయట నార్మల్గా కూడా ASK దొరుకుతాయి. సో నా దగ్గర నార్మల్ ASK ఉన్నాయి, అవే వేసాను. అండ్ ఇవైతే ప్రైస్ కూడా కాస్త తక్కువ పడతాయి, ఎందుకంటే దీనికి స్ప్రింగ్ రాదు. స్ప్రింగ్ మంది పాతదే వేసుకోవాలి. సో ఫైనల్గా కూర్చోబెట్టేసా. అండ్ మధ్యలో రాడ్ కూడా చిలుము పట్టిపోయింది, దానికి గ్రీస్ పెట్టాను అనమాట నేను.